హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఎంతో ఆరోగ్యకరమైన బెల్లం సున్నుండలండి. బెల్లం సున్నుండలు అందరూ చేస్తూ ఉంటారు కదండి. కానీ నేను చేసిన ఈ బెల్లం సున్నుండలు ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే కదండి మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి 1 కప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలండి. పక్కా కొలతలతో 1 కప్పు మినపప్పు తీసుకుంటే అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలండి. మనకి తీపి కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఇలా మినపప్పు యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దూరగా వేపుకోవాలండి. మనకి గింజ లోపల వరకు వేగాలండి. అప్పుడే మనకి సున్నుండలు అనేది కరెక్ట్గా వస్తాయండి. ఇలా చక్కగా ఇలా మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేపుకోండి. ఖచ్చితంగా మినపప్పు వేపుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేపుకున్నప్పుడు మనకి ఉండలు చుట్టేటప్పుడు నెయ్యి చాలా తక్కువగా పడుతుందండి. 80% మినపప్పు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యం యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేపుకోవాలండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి. తక్కువ నెయ్యితో మంచి రుచికరమైన బెల్లం సున్నుండలు చేసుకోవచ్చు. చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఒక 5-6 జీడిపప్పు యాడ్ చేసుకోండి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. చక్కగా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం 20% వరకు వేపుకోవాలండి. మనం ముందే నువ్వులు యాడ్ చేసేసామంటే తొందరగా మాడిపోతాయండి. మనకి మినప్పప్పు 80% వేగిన తరువాత మాత్రమే జీడిపప్పు నువ్వులు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోండి. మనకి వేగేటప్పుడే మంచి సువాసన వస్తుందండి. మనకి తెలిసిపోతుంది వేగినాయి అని. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. ఈ శనగపిండి హోమ్మేడ్ శనగపిండి అండి. చక్కగా ఇలా శనగపిండి కూడా ఒక 2 నిమిషాల పాటు వేపుకోండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. అప్పుడే మనకి మాడకుండా చక్కగా వేగుతాయండి. ఇలా వేపుకున్న తర్వాత పూర్తిగా చల్లార పెట్టుకోండి. వేడి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. మనం జీడిపప్పు యాడ్ చేయటం వల్ల మనకి నెయ్యి అనేది తక్కువగాను పడుతుంది. మంచి ప్రోటీన్స్ అందుతాయండి. చూడండి చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. బెల్లం మిక్సీ పట్టడం వల్ల కాస్త జిగురుగా వస్తుందండి. మనం ఉండ చుట్టేటప్పుడు కూడా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకొని చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనకి నెయ్యి కూడా చాలా అంటే చాలా తక్కువగా పడుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా చేతితో ఇలా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం మిశ్రమాన్ని మనకి ఉండవచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. చాలా తక్కువ క్వాంటిటీ నెయ్యి పడుతుందండి. చాలామందికి సున్నుండలు తినాలని చాలా ఆశగా ఉంటుందండి. కానీ నెయ్యి చాలామందికి పడదు కదండి. అలాంటి వాళ్ళు చక్కగా నేను చేసిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. నెయ్యి చాలా తక్కువగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇందులో జీడిపప్పు యాడ్ చేసాము. అదేవిధంగా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం కదండి. చూడండి చక్కగా నెయ్యి తక్కువ క్వాంటిటీలో మనం ఎంతో టేస్టీ అయిన బెల్లం సున్నుండలు చుట్టుకోవచ్చండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి. టేస్ట్ ఓసారి చూసారంటే సూపర్గా ఉంటుందండి. మీకు కిస్మిస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మరీ ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది. కాస్త కిస్మిస్ యాడ్ చేసుకున్నామంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. ఈ కాలంలో మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ బెల్లం సున్నుండలు ఖచ్చితంగా ప్రిపేర్ చేసేసుకోండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.